సహజంగా ప్రవర్తించే ప్రతిదీ ప్రకృతిలో భాగమే. అది చెట్టు, పిట్ట, ఏ జంతువైనా సరే అన్నింటినీ పోషించే శక్తి ఈ ప్రకృతికి ఉంది. కానీ ఒక్క మనిషి మాత్రమే ప్రసాదం లాంటి ప్రకృతిని వద్దనుకొని పొల్యూషన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు 97% నేచర్ డ్యామేజ్ అయింది. మిగిలిన 3% మంచిగా ఉండడానికి కారణం మనిషి ఇంకా అక్కడ అడుగు పెట్టలేదు. నేచర్ని రెస్పెక్ట్ చేయని వాడికి దేవుడి దర్శనం ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఆ దేవుడి మొదటి సృష్టి ప్రకృతి, దాని తర్వాతే మనిషి. ఈ రోజు వరకు జరిగిన ఇన్నోవేషన్స్ అన్నీ నేచర్ నుంచి ఇన్స్పైర్ అయినవే. ఒక సైంటిస్ట్ని అడుగు, నేచర్ నుండి ఏం నేర్చుకోవచ్చు అని. ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా నేచర్ నుంచే, ఒక్క స్వార్థం తప్ప అని ఆన్సర్ వస్తుంది. నేచర్ ఈజ్ ఏ బెస్ట్ హీలింగ్ సెంటర్. నీకున్న స్ట్రెస్ని తగ్గిస్తుంది, నీలో డిఫెన్స్ మెకానిజాన్ని పెంచుతుంది. ప్రకృతితో టైం స్పెండ్ చేసే వాళ్ళలో 50% క్రియేటివిటీ పెరిగిందని సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. ఒక చెట్టుకు ఎటువంటి పక్షపాతం ఉండదు. నీది ఏ కులం అని అడగకుండానే అందరికీ ఒకే రకం నీడనిస్తుంది. నీ జాతి తెలియకుండా 24/7 నీకు బతకడానికి కావలసిన గాలినిస్తుంది. నీ దాహం తీరుస్తుంది, నీ కడుపు నింపుతుంది. ఇవన్నీ ఫ్రీగా అందిస్తుంది కాబట్టే ప్రకృతి అంటే ఇక్కడ ఎవరికీ భయం, భక్తి లాంటివి లేవు. ఒక క్రూరమైన సింహం కూడా తన గుహని గబ్బిలాలతో షేర్ చేసుకుంటుంది. కానీ నీ ఇంట్లో నీతో పాటు ఒక చిన్న సాలిడ్ ఉన్నా నువ్వు సహించలేవు. దాన్ని చంపే వరకు నిద్రపోవు. మనిషి కంటే పెద్ద క్రూరమృగం ఈ భూమి మీద భూతద్దం వేసి చూసినా కనిపించదు. మన కంఫర్ట్ కోసం లెక్కలేనంత ప్లాస్టిక్ని ఆల్రెడీ వాడేశాం. దీనివల్ల నేచర్ కూడా ఐసీయూలో అడ్మిషన్ కోసం క్యూ లైన్లో నిలబడ్డది. నీకు నేచర్ మీద నిజంగా ఇష్టం ఉంటే నీవు వాడి పడేసే ప్రతి ప్లాస్టిక్ని జస్ట్ డస్ట్బిన్లో వేయి చాలు. అదే పెద్ద మార్పు. కానీ మనం ఆ పని చేయం. ఎందుకంటే మనం మనుషులం. ఎన్నో కోట్ల జీవులను ఒక్క మానవ జాతి చాలా ఏడిపిస్తుంది. మనిషి చావే ప్రకృతికి విముక్తి.